వెల్కమ్ టు సుమ థాట్స్. ఇప్పుడు మనం కట్లెట్ చేసుకుందాం బఠానీతోని. బఠానీలను వీటిని తీసుకొచ్చి బఠానీని వేరు చేశాను. ఇందులో నుంచి బఠానీ గింజల్లోని తొక్కల్ని వేరు చేశాను. 1 కేజీ బఠానీ ఒలిస్తే ఇన్ని గింజలు వచ్చాయి నాకు. ఒక 4 ఆలుగడ్డలు తీసుకున్నాను, ఒక టమాటా. ఇప్పుడు వీటిని ముక్కలుగా కోసి కుక్కర్లో వేసి ఉడకపెట్టుకుందాం. చూడండి, బఠానీలు, ఆలుగడ్డలు, ఒక టమాటా కోసేసాను, ఒక గల్లుప్పి వేసాను నేను. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి కుక్కర్లో ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. తగినన్ని వాటర్ పోసాను, 4 విజిల్లు పెట్టుకుందాం. చూడండి, బఠానీ మంచిగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, అదే. ఇప్పుడు దీన్ని మంచిగా మెదుపుకుందాం. దీంతో మంచిగా మెదుపుకుందాం, మెత్తగా మెదుపుకుందాం. చూడండి, మెత్తగా మెదుపుకున్నాము. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగిన పుదీనా, చూడండి, పుదీనా నేను ఇంత గిన్నెడు తీసుకుంటున్నాను. పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. చిన్న చిన్నగా ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు పుదీనా కడిగి అందులో వేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కాసింత పుదీనా వేసుకోండి. ఇంత చాట్ మసాలా వేస్తున్నాను నేను. చాట్ మసాలా వేసి మంచిగా కలపండి. కావలసిన వాళ్ళు ఇంకా కొంచెం మెదుపుకోండి. ఇది కొంచెం కారం ఉడికేంత వరకు ఉడకనివ్వండి. కట్లెట్తో పాటు గప్చుప్ రసం కూడా చూద్దాం. ఒక నిమ్మకాయ తీసుకొని ఇప్పుడు నేను ఒక గ్లాసున్నర నీళ్ళలో పిండుతున్నాను. నిమ్మకాయ పిండిన తర్వాత ఇప్పుడు ఒక గ్రైండర్ జార్లోకి కాసింత కొత్తిమీర, కాసింత పుదీనా, సగం మాత్రమే పచ్చిమిర్చి ముక్క వేస్తున్నాను. వీటిని మళ్ళీ మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇది చూడండి, పేస్ట్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది వాటర్లో కలిపేద్దాం. రసం ఇట్లా తయారైపోతుంది. పుల్లగా ఇష్టపడే వాళ్ళు కొంచెం పుల్లగా చేసుకుని, లేకపోతే కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మనం ఉడకపెట్టిన పప్పులోకి వెళ్ళి, ఇక్కడ ఉడకబెట్టాను కదా, ఈ పప్పులోకి వెళ్ళి కొంచెం రసం తీసి అందులో వేసుకుందాం. ఇప్పుడు ఇది రసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గప్చుప్లు వేసుకుందాం. మనం ఒక మూకుడు పెట్టుకుని అందులో మార్కెట్లో దొరక బుడగల ప్యాకెటే అండి. ఇందులో ఉన్న బుడగల్ని ఇప్పుడు మనం వేసేద్దాం. చూడండి, ఇలా బుడగలు వేగుతూ ఉంటాయి. ఇట్లా బుడగలు మీకు సరిపడా వేయించుకోండి. చూడండి, పానీపూరికి సరిపడా అన్నీ అయిపోయినాయి. ఇదిగో రసము, బుడగలు, పప్పు, ఆనియన్స్, పుదీనా. ఇప్పుడు మనము కట్లెట్ వేసుకుందాం. చూడండి, ఈ గిన్నెలో నేను పప్పు వేస్తున్నాను. పప్పు, చూడండి, పుదీనా, ఫ్రెష్ కొత్తిమీర, కొన్ని చక్కగా ఆనియన్స్ వేయండి. ఇప్పుడు ఈ గోల్గప్పెలు ఇట్లా చుంచి వేసుకోండి. కట్లెట్ తినడానికి రెడీ. ఇట్లా సింపుల్గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు గోల్గప్పే పెట్టుకుందాం మనం. ఇప్పుడు గోల్గప్పేను మనం రంధ్రం చేసుకొని అందులో కొంచెం పప్పు పెట్టుకుందాం. చూడండి, పప్పు పెట్టుకొని ఇప్పుడు ఇందులో రసం పెట్టుకుందాం. రసం పోసుకొని ఇందులో కసిని ఆనియన్స్, కొంచెం కొత్తిమీర అది వేసేసుకొని నోట్లో పెట్టుకుంటే
ఎమ్మి ఎమ్మి మనం ఇంట్లో చేసుకునేది చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్గా సరిపోయినాయి. థ్యాంక్ యూ.